కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో సమతుల్యం పాటించిన ప్రణవ్. హుజురాబాద్ ముస్లిం మైనార్టీ కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన మహమ్మద్ ఫరీదా బేగం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ముగిసింది. మొదటి నుండి ఉత్కంఠ రేపిన ఈ ప్రక్రియ సోమవారంతో తెరపడింది. ముందుకి అన్నీ తానయ్యటు మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీలో ఒక చరిత్ర. ఎందుకంటే దాదాపు నెలల క్రితం హుజురాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీ పైన ఎగరడం జరిగింది. స్వతంత్రంగా చైర్మన్, వైస్ చైర్మన్ సహా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు. మరి ఈనాడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ మెంబర్స్ 4 మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ముందుగా దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పార్టీ నుంచి మాకు ఎల్లవేళలా సహకారం అందిస్తూ ఉన్న మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు, మిగతా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా హుజురాబాద్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అటు మా పాలకవర్గం ఇంకా ఇప్పుడు మాకు జత కలిపిన 4 కోఆప్షన్లతోని బ్రహ్మాండంగా మున్సిపాలిటీలు ఉన్న ప్రజలకు సేవ చేస్తూ ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తూ ముందుకు పోతామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి ఇంత ఘన విజయాన్ని మున్సిపాలిటీకి ఇచ్చినందుకు ముందుగా మాకు హుజురాబాద్ మున్సిపల్ ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈనాడు ఈ కోఆప్షన్లు జరిగిందంటే ఇక్కడ కౌన్సిల్లో మెంబర్స్ మీరు ఎన్నుకున్న వాళ్ళే కోఆప్షన్ ఎన్నుకుంటారు కాబట్టి మరి మా కౌన్సిలర్లని ఆ వార్డుల ఎన్నుకున్న ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, ఇవన్నీ ఇంకా రాబోతున్న పెన్షన్ల విషయంలో కావచ్చు, అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి రానున్న రోజుల్లో శుభవార్తలు వింటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.